ఆచి చికెన్ మసాలా. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అక్కడే ఇళ్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు కల్వకుంట్ల కవిత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవిత. 2 గంటలకు పైగా రోడ్డుపై ధర్నా చేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదన్నారు బాధితులు. అరెస్టులు చేస్తుండగా ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయారు. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అక్కడే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు కల్వకుంట్ల కవిత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కవిత. 2 గంటలకు పైగా రోడ్డుపై ధర్నా చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదన్నారు బాధితులు. అరెస్టులు చేస్తుండగా ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ అక్కడ స్పృహ తప్పి పడిపోయారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, కవిత డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఖమ్మం ఆర్టీఓ ప్రస్తుతం కవిత దగ్గరకు వచ్చి చర్చలు పెట్టారు. ఆమెకు వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ కు ప్రభుత్వం ఏం చేస్తుందన్న వివరాలన్నింటినీ కూడా కవితకు ఆర్టీఓ వివరించారు. అయితే ధర్నాలు శాంతింపజేసే ప్రయత్నం ఆర్టీఓ చేసినప్పటికీ కల్వకుంట్ల కవిత మాత్రం వినట్లేదు. ఇక్కడ కలెక్టర్ వచ్చి తమకు హామీ బాధితులకు అండగా నిలబడాల్సిందని ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ధర్నా అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకా ఇట్లాగే ఉంటే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం పోలీసులు కూడా కవితను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా భారీగా ఏర్పడినటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల గుండా కూడా వాహన రాకపోకలు అయితే కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ధర్నా విరమించకుంటే కవితను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. అయితే కవితకు మద్దతుగా బాధితులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి అనేక మంది నేతలు కూడా ప్రస్తుతం అక్కడ ధర్నాలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంతకు ముందు మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఖమ్మం భూదాన్ భూములకు సంబంధించిన అంశాన్ని ఆయన సీఎం కు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది తుమ్మల విజ్ఞప్తి చేసినటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తుమ్మల క్యాంప్ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఇది ఏం జరుగుతుందనేది కూడా వేచి చూడాలి. ఇప్పటి వరకు
బాధితులు 2 వారాల పాటు తలదాచుకుంటున్నప్పటికీ కూడా ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఒక్కో మంత్రి ఒక్కో తీరుగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితులలో బాధితులు అయితే ఆందోళన నెలకొంటుంది. లక్షల రూపాయలు వెచ్చించి ఇంటి స్థలాలు కొనుక్కున్నాము, దాని తర్వాత ఇల్లు నిర్మించుకున్నాము, లక్షల రూపాయలు నష్టపోయాము, అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, రోగులు సంబంధించి ఇంట్లో రోగులు ఉన్నారు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థికంగా తమ ఇల్లు కట్టుకోవడానికి మొగ్గు చూపాము. ఇప్పుడు అదంతా గూడు చెదిరిపోయినటువంటి పరిస్థితులలో తమంతా కూడా నిరాశ్రయులుగా మెచ్చిపోయామనేది భూదాన్ బాధితుల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే భూదాన్ భూములకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే ఎవరైతే ఈ అక్రమంగా డబ్బులు వసూలు చేశారో దాదాపు 14 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఒక ముఠాగా ఏర్పడి బాధితుల నుంచి ఒక 3 కోట్ల రూపాయలు కూడా ఆ ముఠా సభ్యులు వసూలు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే బాధితులకు మాత్రం న్యాయం జరగాల అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరు చాలా మంది నేతలు, వివిధ పార్టీల నేతలు కూడా వచ్చి మద్దతు పలికినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం వీళ్ళకు సంబంధించి ఒక వైఖరి తీసుకోలేకపోతుంది. ప్రస్తుతం అయితే కవిత ఇంకా ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా ఆమె ధర్నా విరమించకుంటే మాత్రం కలెక్టర్ కూడా వస్తుండు అనేది అయితే సమాచారం అధికారుల నుంచి రావట్లేదు. ఈ క్రమంలోనే కవిత కూడా ధర్నా విరమించకుంటే మాత్రం కవితను కూడా మరి కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రెహనా. ఓకే ఆకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.